తెలుగు భాష సాహిత్యం, సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారసత్వంతో అనుసంధానం చేస్తూ ముందుకు సాగుతున్న టీటీఏ కన్వెన్షన్ 2026లో ఒక కీలక విభాగం. లిటరరీ మరియు సావరెన్ వీక్. ఈ విభాగం ద్వారా తెలుగు సాహిత్యాన్ని ప్రోత్సహించడం, రచయితలకు వేదిక కల్పించడం, అలాగే టీటీఏ కన్వెన్షన్ జ్ఞాపకాలను చిరస్థాయిగా నిలిపే సావరెన్ రూపకల్పనలో విశేష కృషి జరుగుతోంది. ఈ రోజు మనతో ప్రత్యేక అతిథిగా ఉన్నారు టీటీఏ కన్వెన్షన్ లిటరరీ మరియు సావరెన్ వింగ్ ప్రతినిధి శ్రీనివాస్ గూడూరు గారు. అలాగే భవిష్యత్ తరాలకు తెలుగు భాషను చేరువ చేసే ప్రయత్నాల గురించి ఆయనతో ఆసక్తికరంగా ముచ్చటించబోతున్నా. మరి ఆలస్యం ఎందుకు, కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. స్వాగతం శ్రీనివాస్ గూడూరు గారు. నమస్కారం అమ్మా. మా కార్యక్రమానికి విచ్చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. లైక్ వైజ్ మాకు కూడా మీ కార్యక్రమంలో, మీ టీవీ కార్యక్రమంలో పాల్గొనడానికి మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. టీటీఏ కన్వెన్షన్ లో లిటరరీ మరియు సావరెన్ వింగ్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి సార్? టీటీఏ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ డాక్టర్ పైలమల్లారెడ్డి గారి దార్శనికత్వంలో మన సంస్థ ప్రారంభమై 11 ఏట అడుగు పెట్టాము. విజయవంతంగా నడుస్తోంది. తెలంగాణలో సేవలకి అలాగే కళలకి ఒక పెట్టని కోట తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్, బ్రీఫ్గా టీటీఏ అంటాం మనం. సో ఈ సంస్థ యొక్క ఉద్దేశం ఏంటంటే మన తాలూకు భావితరాలకి మన కళలని, మన సాహిత్యాన్ని, మన హెరిటేజ్ అంటే మన యొక్క సంస్కృతి యొక్క ఘనమైన చరిత్రని ముందు తరాలకి అందించాలి. అలాగే ఇక్కడ మన కర్మభూమి అమెరికాలో, జన్మభూమి ఇండియాలో కూడా మన సేవలు అందించాలి. అక్కడ ఆపర్చునిటీస్ లేకున్న చాలామంది కూడా వాళ్ళందరికీ కూడా అవకాశాలు అందించాలనే ఒక సదుద్దేశంతో డాక్టర్ పైలమల్లారెడ్డి గారు ఈ సంస్థను ప్రారంభించారు. అండ్ దీనికి డాక్టర్ విజయపాల్ రెడ్డి గారు నేతృత్వంలో అడ్వైజరీ కౌన్సిల్, అలాగే నేటి తరం యువనేత నవీన్ రెడ్డి మలిపెద్ది వారి ఆధ్వర్యంలో కూడా ఈ సంస్థ ముందుకెళ్తోంది. ఎందుకంటే ముందుగా నేను సంస్థ గురించి కొంత పరిచయం ఇవ్వాలనుకున్నాను. సో చెప్పండి సార్. ఈ సందర్భంగా మనం ఈ 2026లో ఈ కన్వెన్షన్ జరుపుకుంటున్నాం. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి ఈ కన్వెన్షన్ జరుపుకోవడం జరుగుతుంది. ఇది దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కళల అభిమానులు, అలాగే ఎన్నో రకాల ఏరియాస్ ఉన్నాయి ఈ కన్వెన్షన్లో. పొలిటికల్ అనుకోండి, తర్వాత సాహిత్యం అనుకోండి, మెడికల్ అనుకోండి, దాదాపు 40 కమిటీలు ఉన్నాయి. 40 రకాల రంగాల్లో మేము దీన్ని తెలుగు వారందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చేసి వాళ్ళకి మన వారసత్వం, మన తెలంగాణ తాలూకు గొప్పదనాన్ని మనందరం చాటుకుంటూ ఘనంగా ఈ వేడుకలు జరుపుకోవాలనే ఉద్దేశంతో టీటీఏ కన్వెన్షన్ 2026 జూలై 17 నుంచి 19 వరకు జరగబోతోంది. ముందుగా మీ అందరికీ, మీడియా మిత్రులకి, అలాగే వీక్షిస్తున్న అందరు తెలుగు వారందరికి కూడా స్వాగతం. ఇక మీ ప్రశ్న వద్దాం. ఈ యొక్క నేను శ్రీనివాస్ గూడూరు, టీటీఏ యొక్క సావనీర్ అండ్ లిటరరీ డైరెక్టర్ని. ఒకేమో మన సోవనీర్ అని అంటే జ్ఞాపిక. ఈ మనం 2 ఏళ్లుగా సాధించిన ప్రగతి, అటు ఇండియాలో, తెలంగాణ, అలాగే ఇక్కడ మన సంస్థ దాదాపు 20 చాప్టర్లు ఉన్నాయి మాకు. ఆ 20 చాప్టర్లు కూడా ఏమేం చేసాయి, అలాగే అది చేయడానికి మా అందరికి చేయూతనిచ్చిన దాతలందరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, దీంట్లోనే మన సారస్వతాన్ని అంటే లిటరేచర్ని కూడా చాలా కథలు, కథానికలు ఆహ్వానిస్తాము. అందరిని, మన ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిత్రులందరి నుంచి కూడా. టీటీఏ సంఘ సభ్యులే కాకుండా అందరూ, బార్డర్లెస్ లేవు, టీటీఏకి బార్డర్స్ లేవు, ఎల్లలు లేవు. తెలంగాణ అనుకున్నా కానీ మన హైదరాబాద్ లాగా టీటీఏ ఇట్స్ ఇంక్లూజివ్. హైదరాబాద్లో అందరూ ఉన్నారుగా, అలాగే టీటీఏ కూడా. సో వారందరినీ వచ్చిన రకరకాల కథలు అనుకోండి, వ్యాసాలు అనుకోండి, చిన్నారుల యొక్క పెయింటింగ్స్,
అన్నీ మనం దీంట్లో ప్రోత్సహించడానికి ఈ సాగునీరు అనేది ఈ 2 ఏళ్ల తాలూకు జ్ఞాపకాల ఒక నిధి. ఆ నిధిని సమకూర్చడంలో సాగునీరు తోడ్పడుతుంది. దానికి నేను డైరెక్టర్‌గా గత 10 ఏళ్లుగా అంటే సంస్థ ప్రారంభమైనప్పటి నుంచి కూడా నాకు నన్ను నమ్మి ఈ బాధ్యత నాకు పెద్దలు అప్పగిస్తూ వస్తున్నారు. సో, ఈ సంచిక కూడా దీనికి నేను డైరెక్టర్‌గా చేస్తున్నాను. ఇక లిటరరీ వచ్చేసేసి టీటీఏ చాలా లిటరరీ అంటే సారస్వతానికి సంబంధించిన కార్యక్రమాల్ని జూమ్‌లో గానియండి, ప్రత్యక్షంగా గాని మేము నడిపిస్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే లాస్ట్ ఉగాది ఒక చక్కని సాహిత్య కార్యక్రమం చేశాం. ఆహ్, మంచి లబ్ధ ప్రతిష్ఠులైన కవులు, రచయితలు దాంట్లో పాల్గొన్నారు. భువనచంద్ర గారు, తర్వాత ఇక్కడ తెలుగు సంస్థలకు అందరికీ ఒక ఆద్యుడైన చిట్టెన్ రాజు గారు, ఆహ్, తర్వాత ఇట్లాగా మనకు చాలామంది పేరెన్నికన్న కవులు వాళ్ళందరూ గూడా పాల్గొని ఉగాది కార్యక్రమాన్ని మేము చక్కని కవితలతో అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కవులందరినీ ప్రోత్సహిస్తూ చేసుకున్నాం. ఇలాగే మన సంస్థల్లో లోకల్‌గా కూడా అన్ని చాప్టర్స్ అంటే ప్రతి స్టేట్‌కి మాకు ఒక్కొక్క వింగ్ ఉంటుంది. ఓకే. అందులో రీజనల్ వైస్ ప్రెసిడెంట్ నేతృత్వంలో ఆ హ్మ్. పర్టిక్యులర్ స్టేట్‌లో ఫర్ ఎగ్జాంపుల్ న్యూయార్క్ ఉంది గదా! న్యూయార్క్‌కి హ్మ్. ఒక ఆర్‌వీపీ ఉంటారు. ఆయన నేతృత్వంలో మేము ఆహ్, కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. వివిధ కార్యక్రమాలు. అందులో గూడా పిల్లల్ని తెలుగులో రాయడం, తెలుగులో చదవడం, తెలుగులో మాట్లాడడం ఇది ప్రోత్సహించడానికి కార్యక్రమాలు చేపడుతూ ఉంటాం. ఇదే కాకుండా ఆహ్, ఈ రచనలకి పోటీలు. ఈసారి కూడా కన్వెన్షన్‌లో గూడా పోటీలు నిర్వహిస్తున్నాం. ఉత్తమ కథకి 3 కథల్ని ఎన్నుకొని వాటికి బహుమతులు అందజేస్తున్నామనమాట. సో, ఈ రకంగా మన ఇంకోటేంటంటే ముఖ్యమైన ఉద్దేశ్యం ఏంటంటే, మనకి తెలంగాణ కవులు ఎంతో మందున్నారు. అవును సార్. కాళోజీ గారి నుంచి మొదలుపెట్టి ఎంతోమంది మన మన ఆహ్, మన తెలంగాణ చరిత్రని వివిధ పాటల్లో, గేయాల్లో ఆహ్, మన ఇటు గద్దర్ గారనుకోండి, ఇటు గోరటి వెంకన్న గారనుకోండి, ఎంతోమంది కవులు ఎన్నో రకాలుగా మన సారస్వతాన్ని అభివృద్ధి చేస్తూ వస్తున్నారు. మన భాషని ఎన్రిచ్ చేస్తున్నారు మెయిన్‌గా. అది ముఖ్యమైన ఉద్దేశ్యం ఏంటంటే, ఇవన్నీ కూడా మన ముందు తరాలకు తెలియాలి. అవును. వీటన్నిటిని గూడా మనం ప్రిజర్వ్ చేయాలి. ప్రిజర్వ్ చేసుకుంటూ ఈ చరిత్రని ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు కొత్త కొత్త జనరేషన్‌కి చాలామంది తెలీదు. సో, తెలీదు. వాళ్ళకెప్పుడు తెలుస్తుంది అనంటే, మనం ఇట్లాంటి ప్రదర్శనల ద్వారా అనుకోండి, తర్వాత కార్యక్రమాల ద్వారా గానియండి, మొన్న హైదరాబాద్‌లో మా 10థ్ యానివర్సరీ చాలా ఘనంగా చేసుకున్నాం. హ్మ్. అందులో గోరటి వెంకన్న గారు, ఇటు శ్యామ్ కాసర్ల గారు, నేటి తరం అద్భుతమైన రచయిత, ఎన్నో హిట్ సాంగ్స్ అవును సార్. సినిమాలకు రాసినవారు. వారు మిట్టపల్లి సురేందర్ గారు, ఆహ్, అశోక్ సుద్దాల గారు హ్మ్. ఇలాంటి ఎంతో గొప్ప కవులు పాల్గొన్నారు. ఒక గంటన్నర సేపు సభా ప్రాంగణం అయితే ఉర్రూతలూగిపోయిందనమాట. వారి పోయెట్రీ తోటి, వారి పాటలతోటి ఇక గోరటి వెంకన్న గారి గురించి చెప్పనక్కర్లేదు. అలా. ఆయన సో, వాయిసే ఇలా మన ఇంతే. సారస్వతాన్ని గూడా మనం అందరికీ అందించాలనే ఉద్దేశ్యం. అని అన్ని రకాల కళల తోట మన తెలంగాణ. ఆ విధంగా మేము ఈ సంస్థని నిర్మించి ముందుకు సాగుతున్నాం. దీన్ని ఇంకా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. ప్రపంచ దేశాలకు మన తెలంగాణ గురించి, మన తెలంగాణ సంస్కృతి గురించి కూడా. మొత్తం ప్రపంచంలో చాలా చోట్లలో టీటీఏ తాలూకు ఫ్రాంచైజెస్ అంటే మా తాలూకు ఈ చాప్టర్స్ ఉన్నాయి. సో, అన్ని దేశాల్లో గూడా ఉన్న తెలంగాణ వాసులందరినీ గూడా ఇదిగో మేమున్నాము అంటూ హ్మ్. మేము ఇక్కడ యూఎస్ఏ నుండి చేయడము. వాళ్ళందరూ గూడా అక్కడన లోకల్‌గా ఉన్న కువైట్, దుబాయ్, తర్వాత సింగపూర్, సౌత్ ఆఫ్రికా ఇలాంటి ఎన్నో కంట్రీస్‌లో మన తెలంగాణ వాళ్ళు ఎప్పుడో వెళ్ళున్నారు. సో, మన స్టేట్ అంటూ ఒకటి ప్రత్యేకంగా ఏర్పడ్డాక వారందరికీ ఒక ఉనికి మనందరం ఇది మన తెలంగాణ అనుకుని అందరూ జాగృతమై అందరూ ఒక్క దగ్గరకొచ్చి పండగలనుకోండి మెయిన్‌గా ఈ పండగల గురించి అదొక మనం సెపరేట్‌గా కూడా మాట్లాడుకోవచ్చు కానీ,
మన పండుగల్ని బోనాలనుకోండి, బతుకమ్మ మా సిగ్నేచర్ ఈవెంట్. హ్మ్. త్రూఅవుట్ యూఎస్ఏలో బతుకమ్మ అంటూ జరుగుతుంది. ఒక ఘనంగా జరిగిందంటే అది టీటీఏ చాప్టర్ ఏదో ఒకటి. హ్మ్. మొత్తం ఆ నెల, నెలన్నర వరకి ప్రతి వారం బతుకమ్మ సంబరాలు జరుగుతూ ఉంటాయి. హ్మ్. త్రూఅవుట్ ది కంట్రీ. త్రూఅవుట్ ది వరల్డ్ చెప్పాలంటే. బోనాలు కూడా మన హైదరాబాద్ బోనాలకి ఏ మాత్రం తీసిపోలేని విధంగా పోతురాజులనుకోండి, తర్వాత ఇక గట్టాలు. తెలిసిందే గదా! పార్టీ ఎట్లా ఉంటుందో తెలుసు కదా! హ్మ్. బోనాల పార్టీ. అవును. సో, ఆ రకంగా ఎక్కడ తగ్గకుండా నిర్వహిస్తుంది టీటీఏ. ఇలాగ ప్రపంచవ్యాప్తంగా మన కల్చర్‌ని, మన భాషని, మన రుచులని అందరికీ తెలియజేసుకుంటూ చాలా ఆనందంగా ఇవన్నీ మేము నిర్వహించుకుంటాం. ఈ ఏడాది లిటరరీ వింగ్‌లో ప్రత్యేక ఆకర్షణలేంటి? ఇట్స్ గోయింగ్ టు బి ఫన్. ఇట్స్ గోయింగ్ టు బి ఆహ్, కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నాం దీంట్లో. ఓకే. సాహిత్యాన్ని కవులతోటి అట్లాగే ఆహ్, మన పద్యాలతోటి అనుకోండి, తర్వాత జానపద గేయాలతోండి అలాగా చేయడం అనేది చేయడం కాకుండా ఈసారి సంగీతావధానం అని సంగీత దశావధానం. డాక్టర్ శరత్చంద్ర గారు హి ఈజ్ హ్మ్. కళా తపస్వి, స్వర సామ్రాట్ అనే బిరుదాంకితులు వారు. ఘంటసాల గారికి హి ఈజ్ ఎ డివోటీ. ఒక భక్తులు. ఓకే. ఒక 20 ఏళ్లుగా ఆయన పాటలన్నిటిని కూలంకషంగా పరిశోధించి, ఆయన వాటన్నిటిని ఒక పుస్తకాల రూపంలో మనకి ఒక సమ్మరీ లాగా అంటే ఏ పాట ఏ రాగంలో పాడబడింది, అందులో ఏ హ్మ్. స్వరాలున్నాయి, ఆ స్వరాల్లో ఉన్న మళ్ళీ విశిష్టత ఏంటి? ఒక్కొక్క సంగీత దర్శకుడు, ఒక్కొక్క మ్యూజిక్ కంపోజరు ఏం చేస్తారంటే దీంట్లో ఇలా ఉంటే బావుంటుంది. ఇది ట్రెడిషనల్‌గా ఉంది గానీ దీంట్లో ఒక కొత్త స్వరం యాడ్ చేద్దాం అని అలా కొన్ని ప్రయోగాలు కూడా చేస్తుంటారు. అవును. అప్పుడు ఆ పాటలో ఇంకా ఎట్లా రక్తి కట్టింది ఆ పాట. డెస్పైట్ ఆ రకమైన దాన్ని ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల అంటే హ్మ్, ఉండవలసిన ట్రెండ్ కన్నా మనం విభిన్నంగా వెళ్తూ కూడా అది పాటని ఏ విధంగా రక్తి కట్టించింది. ఇలాంటి ఎన్నో కూలంకషమైన విశేషాలు ఆయన చాలా వివరంగా చెప్పబోతున్నారు. హి ఓకే. హిమ్సెల్ఫ్ ఈస్ ఎ కీబోర్డ్ ప్లేయర్. చాలా మల్టీ ఇన్‌స్ట్రుమెంట్ ప్లేయర్ అన్నమాట ఆయన. హుహు. సో, వారు మనకు ఆ విశేషాలన్నీ పాడుతూ తాను స్వయంగా గాయకులు. ఆయన పాడుతూ ఉంటే మళ్ళీ ఘంటసాల గారు వచ్చి ఇక్కడ వేదిక మీద పాడుతున్నారా అన్నట్టుగా ఉంటుంది. సో, డోంట్ మిస్. ఎవరు కూడా ఈ కార్యక్రమాన్ని మిస్ కావడానికి ఇంకా కూడా చెప్తాను. బట్ మిస్ అవ్వకుండా ఆహ్, ఉండాలంటే మీరు కన్వెన్షన్‌కి తప్పనిసరిగా రావాలి. సో, స్వయంగా పాడుతూ వాటన్నిటి గురించిన ఒక విశ్లేషిస్తూ ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని మేము ఈసారి ప్రయాణం చేస్తున్నాము. ఓకే. అదొకటి. అలాగే ఆహ్, గేయకారులకి గీతాంజలి. అంటే మనకు ఎంతోమంది పోయెట్స్ ఉన్నారు సినిమాల్లో. అవును. ఇది ముఖ్యంగా సినీ సంగీతానికి సంబంధించి. ఇందాక మనం అన్ని రకాలుగా మాట్లాడుకున్నాం. ఘంటసాల గారి సంగీతంలో క్లాసికల్ ఉంటుంది, సెమీ క్లాసికల్, హ్మ్. ఫోక్ ఉంటుంది. ఇది పూర్తిగా సినిమా సంగీతానికి సంబంధించింది. దీనికి కాసర్ల శ్యామ్ గారు మన అభిమాన ఆహ్, సినీ గేయ రచయిత. వారు ఈ కార్యక్రమాన్ని నడిపించబోతున్నారు. ఏంటంటే ఆహ్, శారద ఆకునూరి గారు ఆవిడ పేరు వినని వాళ్ళుండరు ప్రపంచంలో. ఒక ఏంటంటే కార్యక్రమాల నిర్వాహకురాలుగా చాలా ప్రసిద్ధి. అలాగే చక్కని అమెరికా కోకిల అనే ఆహ్, ఆవిడకి ఆ నేమ్ కూడా ఉంది. బిరుదు కూడా ఉందనమాట. అంత చక్కగా పాడతారు. సో, ఆవిడ, ధీరజ్ వీరిద్దరు కలిసి పాట ఒక పాట పాడినట్లయితే దాని తాలూకు విశ్లేషణ మన కాసల శ్యామ్ గారు ఇవ్వబోతున్నారు. సో, ఇట్స్ గోయింగ్ టు బి అందులో ఉన్న ఒక్కొక్క విషయాన్ని పూసగుచ్చినట్టుగా ఒక్కొక్కటి వివరిస్తూ, అందులో ఆ సాహిత్యంలో ఉన్న గొప్పతనం ఏంటి? ఆ సాహిత్యం వల్ల ఎలా దీనికి అందం వచ్చింది? ఇలాంటివి ఆయన చెప్పబోతున్నారు. సో, ఇది కూడా రసవత్తరంగా సాగబోతోంది. చక్కని సినీ సంగీత విభావరి. గేయకారులకి గీతాంజలి ఈ కార్యక్రమం. ఇంకొక యెస్. అద్భుతమైన కార్యక్రమం ఏంటంటే, డాక్టర్ ఆళ్ల శ్రీనివాసరావు గారు. హ్మ్. ఆయన లిటరరీ పర్సన్‌గా నాట్ ఓన్లీ జస్ట్ యూఎస్ఏ, ఇండియాలో కూడా చాలా మందికి ప్రసిద్ధి చెందిన వ్యక్తి. ఆయన ఆహ్, మన తెలంగాణ కవుల మీద ప్రసంగించబోతున్నారు. ఓకే. తెలంగాణ కవులు ఎవరెవరు? ప్రసిద్ధి చెందిన కవులు.
వారు చేసిన సాహిత్య సేవ ఏంటి? అథారిటీ ఆయన. ఆయన ఒక మాట మాట్లాడితే ఒక పాట వచ్చేస్తుంటుంది. ఒక పద్యం వచ్చేస్తుంటుంది. అంతటి అథారిటీ ఉన్న వ్యక్తి డాక్టర్ ఆళ్ళ రావు గారు. ఆయన డాక్టర్ ఆళ్ళ శ్రీనివాసరెడ్డి గారు. అండ్ ఆయన హృద్రోగ నిపుణులు. అంటే కార్డియాలజిస్ట్. సో, ఇలాగా మ్యూజిక్‌తో కూడా ఆయన గుండెలకి చికిత్స చేస్తూ ఉంటారనమాట. 2 రకాలుగా. సో, వారి ప్రసంగాన్ని కూడా వినడానికి తప్పనిసరిగా అందరూ రావాలి. వస్తారు గూడా. ఆయన పేరు చెప్తే ఓకే. ఓకే. వి ఆర్ కమింగ్ అంటారు. అంతటి హ్మ్. పేరున్న వ్యక్తి. ఇక నా లాస్ట్ అండ్ బట్ నాట్ లీస్ట్ అంటాం గదా! అవును. ఆహ్, డాక్టర్ అరుణ సుబ్బారావు గారు. హ్మ్. డాక్టర్ అరుణ సుబ్బారావు గారు అద్భుతంగా తన పేరడీతోటి తాను అప్పటిదప్పుడు స్పాంటేనియస్‌గా అల్లుతున్న కవితలు, పాటలతోటి తన జానపదాలు ఎన్నో రాశారు. ఎన్నో పాడారావిడ. సో, డాక్టరేట్ కూడా తీసుకున్నారు దాంట్లో. సో, డాక్టర్ అరుణ సుబ్బారావు గారు. ఆవిడ మనందరినీ తన అటు కామెడీ వీటిట్లో మళ్ళీ ఏంటంటే, అటు సాహిత్యమే గాకుండా దాంట్లో కామెడీ ఆమె స్పెషలైజేషన్. సో, హ్మ్. వారు అసలు మిమ్మల్ని కుర్చీలో కూర్చొనివ్వకుండా నవ్వించబోతున్నారు. సో, ఇది కూడా మిస్ అవ్వకూడదు మీరు. దిస్ ఈస్ గోయింగ్ టు బి ఓకే. గ్రేట్ ఫీస్ట్. సాహిత్యపు, సంగీతపు విందు ఇది. ఈ కార్యక్రమం. సో, మీరంతా తప్పనిసరిగా రావాలి ఈ కార్యక్రమాన్ని చూడ్డానికి. తప్పకుండా. పైసా వసూల్. గ్యారంటీడ్ అనమాట. సార్, ప్రవాస భారతీయుల్లో తెలుగు సాహిత్యంపై ఆసక్తి ఎలా ఉంది? ప్రవాస భారతీయులు ఇక్కడికి ఒక 15,000 మైళ్ళ దూరంలో ఉంటారు. మాతృదేశానికి అనుకోండి, మన పండుగలకి, మన సంబరాలకి అనుకోండి, మన వాళ్ళకి అనుకోండి. సో, వాళ్ళకేంటంటే ఇక్కడ ఏ రకంగా ఉంటే మన పిల్లలు మన సంప్రదాయాల్ని, మన లిటరేచర్ సాహిత్యాన్ని అనుకోండి, మన పండుగలని, తర్వాత మన తాలూకు కల్చర్ని ఎలా నేర్చుకుంటారు, ఎలా దీన్ని ముందు తరాలకు తీసుకెళ్తారు. మనం అలాగే తీసుకొచ్చాం కదా ఇక్కడికి మన పెద్దవాళ్ళ నుంచి అని చాలా ఆతృత పడతారు వీళ్ళు. మీకు వీక్ డేస్లో వాళ్ళు జాబ్లో మామూలు ఒక పని చేసుకొని వచ్చేసినా కానీ వీకెండ్లో దిల్ బి వెరీ బిజీ. పిల్లలకి అటు తెలుగు నేర్పించడానికి ఒక క్లాసు, సంగీతానికి ఒక క్లాసు, స్విమ్మింగ్కి ఒక క్లాసు, ఇటు వచ్చేసి డ్యాన్స్కి ఒక క్లాసు. ఇలాగా పిల్లలు కూడా చెప్పాలంటే అద్భుతంగా వాళ్ళు కోఆపరేట్ చేస్తారు, నేర్చుకుంటారు, రాణిస్తారు. అసలు వాళ్ళు ఇక్కడ పుట్టిన పిల్లలా అన్నట్టుగా ఉంటుంది. వాళ్ళు మాట్లాడుతున్నా కానీ లేదా పాట పాడుతున్నా కానీ తెలుగులో మాట్లాడుతూ ఉంటే యూ కెనాట్ బిలీవ్ వాళ్ళు. మళ్ళీ అదే ఒడిసా నేమ్ అనగానే మాట్లాడేది కంప్లీట్గా అమెరికన్ యాక్సెంట్. అదే ఈ పద్యం చెప్తున్నప్పుడు వాడు చక్కగా స్వచ్ఛం, పెద్దవాళ్ళు కూడా పలకలేని విధంగా. ఇప్పటికి చాలా యాంకర్లను మనం చూస్తుంటాం పెళ్ళి అని పలకలేరు. చాలా గొప్ప కమర్షియల్ హీరోయిన్లని చూస్తుంటాం. పెళ్లి చేసుకుందాం అంటారు కానీ పెళ్ళి అని పలకడం అనేది చేత కదా వీళ్ళకి. బట్ ఈ పిల్లలు అద్భుతంగా ఒక ఒత్తులు అనుకోండి, తర్వాత రకమైన భాష తాలూకు అందాన్ని పూర్తిగా అవగాహన చేసుకొని మాట్లాడతారు, పాడతారు, ఎలక్యూషన్ కాంపిటీషన్స్లో మాట్లాడతారు. సో అలాగా తల్లిదండ్రులు ఎంతో ఆసక్తితో పిల్లల్ని ఈ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేస్తారనమాట. ఇలాగ లోకల్గా ఉన్న చాప్టర్స్ అన్నిటిలో కూడా కార్యక్రమాలు చేయడం ద్వారా వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ దొరుకుతుంది. వాళ్ళకి వాళ్ళ తాలూకు విద్యల్ని, వాళ్ళ తాలూకు కళా కౌశలాన్ని చూపించడానికి ఒక అవకాశం దొరుకుతుంది. సో అది అది ఆ రకంగా కూడా ఇటు తల్లిదండ్రులు వాళ్ళు చేస్తున్నారు, సాహితీ సేవ, కళాసేవ చేస్తున్నారు. వారిని ప్రోత్సహించడానికి టీటీఏ ఎప్పుడు వారి వెంటే ఉంటుంది. కవిత్వం, కథలు, వ్యాసరచన వంటి కార్యక్రమాలకు ఎలాంటి స్పందన లభిస్తుంది? మాకు ఇప్పుడు సావనీర్లు మీరు చూడబోతున్నారు, ప్రపంచవ్యాప్తంగా వచ్చాయి. ఇటు ఆస్ట్రేలియా నుంచి, అటు యూకే నుంచి, యు నేమ్ ఇట్, డిఫరెంట్ కంట్రీస్ నుంచి. ఇది ఈ రకంగా మేము ఒక రైటర్స్ బేస్ తయారు చేసుకున్నాము. ప్లస్ ప్రతి సంవత్సరం టీటీఏ చేసే ప్రతి కార్యక్రమం విదేశాల్లో మారుమోగుతుంటుంది. కాబట్టి వారందరూ కూడా ఒక ఉత్సాహం, ఒక ఆనందం, మనం కూడా దీంట్లో పార్టిసిపేట్ కావాలి, మన రచన కూడా దీంట్లో పబ్లిష్ కావాలి అని చాలా పేరొందిన రచయితల నుంచి మొదలుపెట్టి ఇప్పుడిప్పుడే పెన్ను పట్టుకోవడం నేర్చుకుంటున్న చిన్న చిన్న పిల్లల వరకు కూడా
వారి కంట్రిబ్యూషన్స్ మీరు ఈ సావనేరులో చూడొచ్చు. డిజిటల్ యుగంలో తెలుగు సాహిత్యం ఎదుర్కొంటున్న సవాళ్లు. సాహిత్యానికి డోకా లేదండి ఓకే. ఈ డిజిటల్ యుగం అనేది. ఎందుకంటే మనము అప్పట్లో తాళపత్ర గ్రంథాల్లో రాసిన, ఇవాళ రోజు ఏఐలో రాసిన, ఉమ్, గాలిలో ఒక హాలోగ్రామ్స్ అంటారు కదా, అవును. ఆ, అలాంటి వాటి లోపల రాసిన సాహిత్యం సాహిత్యంగానే ఉంటుంది. ఇంకా వీటి వల్ల సాహిత్యం అనేది ఎక్కువ అభివృద్ధి చెందుతుంది. ఉమ్, కాకపోతే మన నుంచి సాహిత్యానికి అంటే పాయింట్ ఏ టు పాయింట్ బి వెళ్ళడానికి ఉండే మాధ్యమాలు ఉన్నాయి కదా, ఆ మాధ్యమాల విషయంలో కొన్ని దోహదపడే ఉన్నాయి, కొన్ని వచ్చేసేసి మనిషిలో ఉండే క్రియేటివిటీని కొంత తగ్గించేసామో, కొంత నిర్జీవంగా చేయడమో, లేకపోతే ఆ, ఆ, మన తాలూకు క్రియేటివిటీని మనం ఆటోమేట్ చేసుకోవడం ద్వారా, మీకు తెలుసు నేను ఏం మాట్లాడుతున్నాను, ఏఐ. ఉమ్, సో ఇప్పుడు రైటర్లకు కానివ్వండి, మ్యూజిక్ కంపోజర్లకు కానీ, వీళ్ళందరికీ కూడా ఈ డిజిటల్ యుగంలో కొంత పని కోల్పోతున్నారు వాళ్ళు. అవును. ఎందుకు? ఏ చెప్పేసి నాకు ఆవు మీద ఒక వ్యాసం రాయంటే ఇదివరకు బుర్ర ఉపయోగించేవాళ్ళం. ఆవుకు రెండు కొమ్మలు ఉండను వగేరా. ఉమ్, ఇప్పుడు అక్కర్లేదు. మీ గురించి ఏ ఆలోచిస్తుంది, ఏ రాసేస్తుంది. మీరు పెన్ను పెట్టట్లేదు. మీకు అవును. రైటింగ్, స్పీకింగ్ ఇవన్నీ కూడా ఏంటంటే మన మెదడులో ఉండే న్యూరాన్స్ని పనిచేస్తూ ఉంటాయి. ఏఐ కూడా అట్లాగే పనిచేస్తుంది. ఎన్నో రకాల న్యూరాన్ల మధ్య జరిగే విస్ఫోటనాలే ఆలోచనలు. ఆ ఆలోచనలు కలిగిన తర్వాత నువ్వు రాయాలి, రాసిన దాన్ని పేపర్ మీద పెట్టాలి. ప్రజెంట్ అదే చేయాలి. దాన్ని నువ్వు ప్రింట్ చేస్తావో, ఎలాగ పంపిస్తావో, వివిధ మాధ్యమాల ద్వారా పాయింట్ బికి చేరుస్తావు నువ్వు. ఈ ప్రాసెస్లో అయితే ఏంటంటే పిల్లల్లో కూడా ఇది ఒక డేంజరస్ ఫార్మాట్ అవుతుంది అనమాట. అవును. నాట్ ఓన్లీ లిటరేచర్, ఇది స్కూళ్ళల్లో, హోంవర్క్ల్లో ఏ రాసి ఇచ్చేస్తున్నారు, టక్మని ఇచ్చేస్తుంది. ఎక్కడ వాళ్ళ కాపీ ఆలోచన శక్తి కూడా తగ్గుతుంది. తగ్గుతుంది. ఉమ్, ఎగ్జాక్ట్లీ. కత్తికి 2010 ఉన్నట్టు పదునున్నట్టు కత్తిని మనం ఏ విధంగానైనా వాడుకోవచ్చు. ఒక మంచి కార్యక్రమానికి వాడుకోవచ్చు, ఒక చెడ్డ పనికి కూడా వాడుకోవచ్చు. అలాగా ఈ డిజిటల్ యుగం అనేది మనకు ఎన్నో రకాలుగా అసలు మన పాత ఇది లిటరేచర్ని డిసెఫర్ అంటే దాన్ని అర్థం చేసుకుని దాంట్లో ఇంకా ఆ, మనం మనకు తెలియని విషయాలు ఏమున్నాయి, ప్లస్ ఎన్నో రకాలుగా కనెక్ట్ చేయగలగడం, ఒక ఒక కావ్యం నుంచి, ఒక ఎపిక్ నుంచి ఇంకో ఎపిక్కి చేయడం అనేది ఇవన్నీ కూడా చేస్తుంది. ఆ రకంగా మనకు ఎంతో సౌలభ్యాన్ని కలగజేస్తుంది. డిజిటల్ ఫార్మాట్లో మన వేదాలు, గ్రంథాలన్నీ కూడా కొన్ని వేల సంవత్సరాల కోసం మనం పోగు చేసుకోగలుగుతాం. అది చాలా అడ్వాంటేజ్. ఆ విషయంలో చాలామంది సైంటిస్టులు, భాషా శాస్త్రవేత్తలు అద్భుతమైన కృషి చేస్తున్నారు వాళ్ళు. సో మనకు దానివల్ల ఉపయోగమే ఉంది. కొంత ఈ రకమైన అడ్జస్ట్మెంట్ ఫేజ్ ఉంది. ఏమనంటే కొంతమంది కళాకారులు ఉపాధి కోల్పోవడం కానివ్వండి. ఇప్పుడు మ్యూజిక్ కంపోజ్ చేయడం సెకండ్లలో పని, ఒక ఎస్సే రాయడం ఒక సెకండ్లలో పని, మన బుర్ర ఉపయోగించకుండా. అది కాకుండా దాన్ని కంటిన్యూ చేసుకుంటూ ఈ కత్తిని సరైన విషయాలకు ఉపయోగించుకుంటే డిజిటల్ యుగం చాలా గొప్పది. సార్, టీటీఏ కన్వెన్షన్ సావనేర్ ప్రత్యేకత ఏమిటి? లిటరేచర్ తాలూకు ఎన్నో రకాల కథలు, కవితలు పబ్లిష్ చేయడంతో పాటుగా నెక్స్ట్ మనకు ఇది కూడా ఏది మనకు సహాయం చేసిన, హార్దికంగా సహాయం చేసిన దాతలకి ధన్యవాదాలు తెలుపుకోవడం కాకుండా, ఈ కన్వెన్షన్ కోసమే కాదు, గత 10 ఏళ్లుగా టీటీఏ జెండా మోస్తున్న తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ జెండా మోస్తున్న ఎంతోమంది కార్యకర్తల ముఖ చిత్రాలు, ఈ కన్వెన్షన్ని ముందు నడిపిస్తున్న మా బ్రెయిన్, ఆయన హీఈస్ ద థింక్ ట్యాంక్ డాక్టర్ విజయపాల్ రెడ్డి గారు, వారి అడ్వైజరీ కౌన్సిల్ కార్యవర్గం, అలాగే నవీన్ ద యంగ్ అండ్ డైనమిక్ లీడర్, నవీన్ తాలూకు ఎగ్జిక్యూటివ్ కార్యవర్గం, వీరందరూ కూడా డాక్టర్ పైల మల్లారెడ్డి గారి ఆశయాలని ముందుకు తీసుకెళ్తూ మన తెలంగాణని ప్రపంచవ్యాప్తంగా అందరికీ మనం అందరం ఒకటి అన్న ఒక సంఘీభావాన్ని కూడా తెలియజేసే ఒక గొప్ప జ్ఞాపిక ఈ సోవనీర్. సార్, ఈ ఏడాది సావనేర్ థీమ్ ఏంటి? మనం 10 ఏళ్ళు కంప్లీట్ చేసుకున్నాం గత సంవత్సరం. గ్రేట్ సార్, ఇది కంగ్రాట్స్. 11వ వర్షం, అంటే సంవత్సరం.
మనం ఇంకా ముందుకు ఏ రకంగా మనం పునరంకితం కావడం. వీఆర్ రెన్యూయింగ్ అవర్ ప్లెడ్జెస్ ఫర్ ది వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆల్సో తెలంగాణ వాసులందరికీ ప్రపంచవ్యాప్తంగా అలాగే ఇండియాలో కూడా వారందరికీ కూడా మనం వాడి సేవల్లో మనం పునరంకితం అవుదాం అని మేము ప్రతిజ్ఞ తీసుకుంటున్నాం అనమాట. అది యువ రచయితలను ప్రోత్సహించడానికి ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నాయండి? తప్పనిసరిగా ఇప్పుడు ఈ సాగునీరే కాకుండా మేము మంత్లీ న్యూస్ లెటర్ పంపిస్తాము. డాక్టర్ మన సుధాకర్ ఉప్పాల గారు ఆయన దానికి డైరెక్టరు. సో ఆయన త్రూఅవుట్ ఇయర్ జరిగిన కార్యక్రమాలని ఒక్కొక్క క్వార్టర్లీ మ్యాగజైన్ కింద రూపొందించి అంటే లైవ్గా మీకు వస్తూ ఉంటాయి. ఎవ్రీ క్వార్టర్ యూ విల్ గెట్ ఆల్ ది ఇన్ఫర్మేషన్, ఏమేం జరిగింది, ఎక్కడెక్కడ ఏ కార్యక్రమాలు జరిగాయి. సో అందులో కూడా లిటరరీ కంటెంట్ ఉంటుంది. సో చాలా ఉత్సాహంగా ప్రపంచవ్యాప్తంగా మాకు దానికి కూడా పంపిస్తుంటారు. అయితే సార్, మీకు అత్యంత గుర్తుండిపోయిన సాహిత్య అనుభవం ఏంటి? ఒక్కటని కాదు, ఎందుకంటే మేము చేసుకున్న సాహిత్య కార్యక్రమాలు అనేవి కూడా ప్రతిదీ మరపురానివే. రీసెంట్గా మనం 10వ సంవత్సరం తాలూకు కార్యక్రమాన్ని జరుపుకున్నాం హైదరాబాద్ శిల్పారామంలో. అది అక్కడ అటు పాత తరం నాటి ఎనర్జీ తగ్గని గోరెటి వెంకన్న గారి నుంచి ఈ కొత్త సంవత్సరం కొత్త తరం ఈ వీరు శ్యామ్ కాసర్ల గారి వరకు అన్ని రకాల పాటలు, నృత్యాలు, జానపద నృత్యాలు అన్నీ కూడా మేము చేసుకోగలిగాం. అది అద్భుతమైన మెమరీ. మీకు అత్యంత ఇష్టమైన తెలుగు రచయిత ఎవరు, ఎందుకు? చాలా ఇష్టమైన తెలుగు రచయితలు అంటే రకరకాల కోణాల్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కళ్ళు మనకు ఉంటాయి. కానీ నేను ఈ మధ్యకాలంలో చదివిన గుర్రం జాషువా గారి కొన్ని కవితలు చదివి చాలా ముగ్ధున్నాను. అంతకుముందు నిజంగా చెప్పాలంటే నేను ఎక్కువ చదవలేకపోయినాను. కానీ ఒకనొక ఇప్పుడు బనారస్ హిందూ యూనివర్సిటీలో నా స్పీకర్గా మాట్లాడాను జూమ్లో. అప్పుడు వారి సబ్జెక్ట్ ఇచ్చారనమాట. ఆ కవితలు చదువుతుంటే కళ్ళకు నీళ్ళు వస్తాయి, ఒక విజ్ఞానం వస్తుంది, ఎన్నో రకాలుగా ఉంటుంది. అది ఒకటి. అలాగే మనకు ఒక సైంటిఫిక్గా అనుకోండి ఎన్నో రకాలుగా వాళ్ళు మనల్ని ఎడ్యుకేట్ చేసిన ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఒకవైపు. ఇంకా చిన్నప్పుడు కూడా నేను మర్చిపోలేని రచయిత రావి శాస్త్రి గారు, రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు. వారి కథలైతే మీకు ఒక పేదవారి జీవితాన్ని అద్దం పట్టి చూపిస్తాయి. మీరు చదువుతూ ఉంటే కళ్ళ ముందు ఆ సీనరీ వెళ్ళిపోతూ ఉంటుంది. వారొకరు ఇలాగా. ఓకే. టీటీఏ లిటరరీ వింగ్ ద్వారా మీరు సాధించాలని కోరుకునే గొప్ప లక్ష్యం ఏంటి? మరింత మంది రచయితలు, మరింత మంది పెన్ను పెట్టి రాసేవాళ్ళు, అలాగే చిన్నపిల్లల్లో మరింత సారస్వతాన్ని పెంపొందించేది మా లక్ష్యం. టీటీఎన్ కన్వెన్షన్ కు వచ్చే ప్రతి ఒక్కరు తప్పకుండా చూడాల్సిన లిటరరీ కార్యక్రమం ఏంటి? మా కార్యక్రమాలు 3 రోజుల్లో స్ప్రెడ్ అవుట్ అయి ఉంటాయి. ప్రతి కార్యక్రమంలో ఒక ప్రత్యేకత ఉంటుంది, ప్రతి కార్యక్రమంలో ఒక విశిష్టత ఉంటుంది. కాబట్టి దేన్ని విడవకండి, తప్పనిసరిగా ప్రతిదీ చూడండి, అన్నీ కూడా చూడండి. థ్యాంక్ యూ సార్, ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ. అండ్ దీని ద్వారా మా టీటీఏ కన్వెన్షన్ గురించి మేము చేస్తున్న సాహిత్య సేవే కాకుండా సేవలన్నింటినీ కూడా మీరు ప్రపంచవ్యాప్తంగా మీ టీవీ ద్వారా అందరికీ అందిస్తున్నారు. మీకు కూడా మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ కార్యక్రమం చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. వచ్చే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం.